అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చి ఇంతమంది గ్యాదర్ అయ్యి ఈ ఈ ఈవెంట్ని సక్సెస్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దీనికి ముఖ్యమైన కారణం నేను ఒకవేళ ఇనిషియేట్ చేసినా దానికి నాకు సహకరించినటువంటి చాముండేశ్వరనాథ్ అవర్ స్పోర్ట్స్ చైర్మన్ అండ్ గోపీచంద్ గారు, కేఎస్ రామారావు గారు, సెక్రటరీ రంగారావు గారు, ఎస్ఎన్ రెడ్డి గారు, అదర్ మా జాయింట్ సెక్రటరీ శైలజ గారు, అందరూ చేశారు. దానితో ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే సోమరాజు ఎఫర్ట్ అసలు ఎంత చేశాడంటే అంత చేశాడు. సో నేను ఎక్కువగా మాట్లాడను కానీ సింపుల్గా ఫ్యూ వర్డ్స్ చెప్పేస్తాను. ఎందుకంటే నేను జనరల్గా గేమ్స్ అనేటువంటిది ఒరిజినల్గా బాల్ బ్యాడ్మింటన్ ఆడేవాడిని. తర్వాత ఇక హైదరాబాద్ వచ్చిన తర్వాత షటిల్ బ్యాడ్మింటన్ ఆడటం మొదలుపెట్టాము. ఇప్పటి వరకు కూడా నాకు ఓపుకున్నంతగా సేపు ఒకటో రెండో గేమ్లు ఆడుతూ ఉంటాను. ఆ ఇంట్రెస్ట్ తోటి నేను ఇది ఇనిషియేట్ చేసి మా చైర్మన్కి చెప్పంగానే గోపీచంద్ గారు ఇద్దరు కలిసి దీన్ని ఇంత గొప్పగా మా కమిటీ వారి సహకారంతో చాలా బాగా జరిగింది. ఇలాగే నెక్స్ట్ ఇయర్ కూడా జరపాలని అనుకుంటున్నాం మీ అందరి సహకారంతో. ఇకపోతే ఈ క్లబ్ తోటి నాకు చాలా నుంచి అవినాబాబు సంబంధం. 96లో నేను క్లబ్లో మెంబర్గా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఇక్కడ షటిల్ ఆడటం, తర్వాత ఇక్కడ నేను 4 years వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశాను. ఎందుకంటే ఈ క్లబ్ అంటే నాకు కొంచెం ప్రేమ ఎక్కువ. సో అందుకని ఈ ఈవెంట్ చేయాలనేటువంటిది మొదటి నుంచి అనుకోవడం జరిగింది. సో అలాగే ఎందుకంటే ఫస్ట్ క్లబ్ టోర్నమెంట్ చేసాం, తర్వాత ఇంటర్ క్లబ్ చేసాం, తర్వాత అప్పుడు గోపి గారు ఇంటర్ క్లబ్ గెస్ట్గా వచ్చారు చాముండి. అప్పుడు రిక్వెస్ట్ పెట్టగానే దే యాక్సెప్టెడ్. ఆ విధంగా దీనికి ఒక రూపుదిద్దుకుంది. సో అందుకని ఏంటంటే నేను పెట్టడానికి ఒకవేళ స్పాన్సరింగ్ ఏముంది ఎవరన్నా చేస్తారు కానీ ఇనిషియేట్ చేయటంలో మాత్రం నాకు ఇంట్రెస్ట్ అయిన గేమ్ కాబట్టి అందుకని ఏంటంటే నేను రిక్వెస్ట్ చేసేది కమిటీని అంతటిని ప్లస్ గోపీచంద్ గారిని, చాముండేశ్వరనాథ్ని నెక్స్ట్ ఇయర్ దీనికంటే 4-5 రెట్లు చేసి ఫిల్మ్నగర్ క్లబ్ యొక్క ఖ్యాతిని నేషనల్ లెవెల్లో తీసుకురావాలనేటువంటిది నిలపాలని నా రిక్వెస్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. Thank you, sir. Now I request